నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైన దగ్గర నుంచి ఆయన ఏపీలో కనిపించడం చాలా అరుదుగా కనిపించే విషయం. ఏపీకి రావడం అనేదే చాలా అరుదుగా కనిపించే విషయం. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ ఎప్పుడైనా అలా వచ్చి వెళుతూ ఉన్నారు. అలాగే తాజాగా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారనుకోండి. అయితే ఆ ప్రెస్ మీట్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కాస్త ఉత్తేజాన్ని కలిగించే ఒక విషయాన్ని చెప్పారు. 2027కి ఆయన పాదయాత్ర మొదలు పెడతాను, 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పేసి ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే భవిష్యవాణి చెప్పినట్టుగా నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పేసి ఆయనకి చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి అవుతారా అవరా, పాదయాత్రలు చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతారా అవరా అనే విషయాల్ని నేను ఇంతకు ముందే ఒక వీడియో కూడా చేశాను, దాంట్లో మీరు చూడొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఉపయోగం లేదు, ఆ పాదయాత్ర పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడు అని చెప్పి ఒక ఆయన తేల్చి చెప్పేశారు. ఆయన ఎవరో కాదు, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితోటి అంటకాగిన వ్యక్తే, జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తే కనిపిస్తున్నారు కదా, విజయసాయి రెడ్డి. సో విజయసాయి రెడ్డే తాజాగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వడు అని చెప్పేసి తేల్చి చెప్పాడు. ఎందుకు అవ్వడు సీఎం, ఎలా ఆ పాదయాత్ర పనికి రాకుండా పోతుంది అనే వివరాలను కూడా ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆయన ఏం మాట్లాడారో కూడా నేను మీకు తప్పకుండా వినిపిస్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి సంబంధించి వాళ్ళిద్దరు బంధం ఎలా ఉండేది, వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నిలబెట్టుకుంటూ వచ్చారు, విజయసాయి రెడ్డిని దూరం చేసుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి, ఎక్కడ వైసీపీ బోల్తా పడింది, ఎందుకని వైసీపీ అధికారానికి దూరమైంది, ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బంధం ఈనాటిది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయక ముందు నుంచే విజయసాయి రెడ్డితోటి జగన్మోహన్ రెడ్డికి బంధం ఉంది. ఎప్పుడో రాజారెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నడుస్తున్నప్పుడే విజయసాయి రెడ్డికి వైఎస్ఆర్ తోటి అండ్ వైఎస్ ఫ్యామిలీ తోటి ఒక బంధం ఏర్పడింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి మంచి టాలెంట్ ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి రాజారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తాత విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి మరి తన దగ్గర పెట్టుకున్నారు, తన బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ చూడటానికి. అలా వైఎస్ ఫ్యామిలీ తోటి విజయసాయి రెడ్డికి ఒక బంధం ఉంది. అలా విజయసాయి రెడ్డి వాళ్ళతో ట్రావెల్ అవుతూ వచ్చారు. అలా ట్రావెల్ అవుతున్న క్రమంలోనే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి బిజినెస్లన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ ద్వారా తన బిజినెస్లకి ఎలా అమౌంట్ తెచ్చుకున్నారనే విషయాల్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. సో ఆ ఆరోపణల నేపథ్యంలోనే, అవినీతి అక్రమాస్తుల కేసుల నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జైలుకు కూడా వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వల్లే విజయసాయి రెడ్డి జైలుకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డితోటి జగన్మోహన్ రెడ్డి బిజినెస్ల విషయంలో వేళ్లు పెట్టకముందు, జగన్మోహన్ రెడ్డి బిజినెస్ల కోసం చార్టెడ్ అకౌంటెంట్గా విజయసాయి రెడ్డి పని చేయకముందు ఎప్పుడు జైలుకు వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డిని దూరంగా వదిలేసి వచ్చిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి జైలుకు వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా లిక్కర్ స్కాముల విషయంలో, లేకపోతే ఇతరత్ర స్కాముల విషయంలో, కాకినాడ యాంకరేజ్ పోర్టు విషయంలో విజయసాయి రెడ్డి వాంగ్మూలం ఇచ్చి వచ్చేసారే కానీ ఆయన్ని అరెస్టు చేయలేదు. లిక్కర్ స్కామ్ విషయంలో కూడా నిన్న మొన్న విజయసాయి రెడ్డి వెళ్ళి తన వాంగ్మూలం ఇచ్చొచ్చారు, తనకేం తెలుసో అక్కడ చెప్పొచ్చారు. అంతే తప్ప ఈడీ వాళ్ళలో లేకపోతే సిట్ అధికారులు విజయసాయి రెడ్డిని దొరికాడు కదని అరెస్ట్ చేయలేదు. అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డితో బంధం అనేది. సో ఎనీహౌ మనం కాస్త వెనక్కి వెళదాం. 2009, 2014 మధ్య చూసుకుంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా అక్రమాస్తుల కేసు విషయంలో జైలుకు వెళ్ళారు, బయటకు వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ చంద్రబాబు పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన చేసిన సమయం, చంద్రబాబు లాంటి సీనియర్ అవసరం రాష్ట్రానికి ఉంది అని రాష్ట్ర ప్రజలంతా భావించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. పైగా చంద్రబాబు ఎన్డీఏతో కూడా టైఅప్ అయ్యారు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని చేశారు. అంటే ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది, వాళ్ళిద్దరూ కలిశారు కాబట్టి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చారు. మొత్తమే చూసుకుంటే అలా సాగిపోతున్నప్పటికీ కూడా విజయసాయి రెడ్డికి కేంద్రంలో ఎంత పట్టుంది అంటే చూడండి, అమిత్ షా తోటి అలాగే మోదీతోటి, ఇదిగోండి ఇక్కడ అమిత్ షా ఇక్కడ మోదీ ఇద్దరితోటి విజయసాయి రెడ్డి 2014 నుంచి 2019 మధ్య పిఎంఓలో ఎప్పుడు కూడా తారట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఆయన ఇక్కడ
ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకన్నా ఎక్కువగా ఆయనే కనిపించేవాడు పిఎంఓలో. అసలు ఇంకొక మాట చెప్పాలంటే బీజేపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా విజయసాయిరెడ్డికే ముందలుగా తెలిసేవట. అంతటి లైజనింగ్ ఉంది విజయసాయిరెడ్డికి కేంద్రంలో. పైగా అందుకనే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి రాజ్యసభ కూడా ఇచ్చి అక్కడ కేంద్రంలో టచ్లో ఉండేలాగా పెట్టుకున్నారు. వైసీపీకి అప్పట్లో ఎంపీలు కూడా ఉండేవాళ్ళు. సో మొత్తమే చూసుకుంటే కేంద్రంతో ఎప్పుడూ టచ్అప్లో ఉండేవాళ్ళు కాబట్టి విజయసాయిరెడ్డికి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అదే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కూడా కొంత ఉపయోగపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలక్షనీర్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో చాలా ఉపయోగపడింది. అయితే ఇక్కడ పాదయాత్ర అప్పుడు కూడా విజయసాయిరెడ్డి వ్యూహాలు అన్నీ కూడా చాలా బాగా అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. ప్రతి గురువారం సాయంత్రం బ్రేక్ ఉన్నప్పటికీ శుక్రవారం వెళ్ళి మళ్ళీ అక్రమాస్తుల కేసుల విషయంలో ఆయన ఇక్కడ దాన్ని ఏమంటారు నాంపల్లి కోర్టులో హాజరై వచ్చినప్పటికీ కూడా ఆయన మళ్ళీ శనివారం పాదయాత్ర మొదలుపెట్టి కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఎనీహౌ పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయింది. ఆ పాదయాత్ర ఎలా చేయాలి ఏంటి అనే విషయంలో కూడా మొత్తం స్కెచ్లో కూడా విజయసాయిరెడ్డి పాల్గొనేవారు. మొత్తం అంతా కూడా ఆయన కనుసన్నలు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పార్టీ నడిచేది. నెంబర్ 2 ఎవరు అంటే పార్టీలో 2019 ఎన్నికల ముందు వరకు కూడా నెంబర్ 2 ఎవరంటే పార్టీలో నిస్సందేహంగా విజయసాయిరెడ్డి. అందులో నో డౌట్ అనమాట, ఎవరికి ఇంకా ప్రమేయం లేదు. కానీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. విజయసాయిరెడ్డి కూడా పట్టరాని సంతోషాన్ని పొందారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం అంటే అసలు తన ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి అయ్యాడా అన్నట్టుగా విజయసాయిరెడ్డి పొంగిపోయారు. ఇద్దరు కావలించుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో ఎనీహావ్ అనుకున్న లక్ష్యం నెరవేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి మారిపోయారు. ఎందుకు మారిపోయారంటే అక్కడ కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వచ్చేసి విజయసాయిరెడ్డిని కొంచెం దూరం జరిపితే ఇదిగోండి వైవి సుబ్బారెడ్డి స్వయాన రాజశేఖర రెడ్డికి తోడలుడు. ఈయన జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతారు కదా. ఈయన వచ్చేసి ఆ విజయసాయిరెడ్డిని ఇంకాస్త దూరం నెట్టారు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి రాను బాగా దూరం అయిపోయారు. అసలు ఏకంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు ప్రేమ లేదని తెలిసిపోయిన తర్వాత నేను ఎందుకు ఇంకా పార్టీలో ఉండటం అని చెప్పేసి వైసీపీ నుంచి 2024 ఎన్నికల తర్వాత ఆయన దూరంగా వచ్చేశారు. నేను 1 సంవత్సరం పాటు అసలు రెస్ట్ తీసుకుంటాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇంకేం చేసుకుంటానా, దూరంగా ఉంటాను పాలిటిక్స్ నుంచి అని చెప్పేసి ఆయన కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటకు వస్తున్నారు. సో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఏమంటారంటే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో మెజారిటీతోటి 151 సీట్ల మెజారిటీతోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని నిలబెట్టుకోలేకపోయారన్న, జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని అవినీతి మరకలు పడినా దానంతటికీ కారణం కోటరీనే. అంటే ఇలాంటి వాళ్లే అని చెప్పేసి పేర్లు చెప్పట్లేదు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే జవహర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పకపోవచ్చు విజయసాయిరెడ్డి. కానీ ఆయన ఉద్దేశం వీళ్లే జగన్మోహన్ రెడ్డిని చెడగొట్టారు అని చెప్పేసి. ఇంకా కోటరీ అంటే పేర్లు చెప్పాలా? భారతీరెడ్డి దగ్గరి బంధువు సజ్జల రామకృష్ణారెడ్డి. సో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు చేరిన తర్వాతనే విజయసాయిరెడ్డి దూరం అయ్యారు. ఆ కోటరీ అంటే ఇంకా ఏం కావాలి? సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పకపోవటం ఒక్కటే లోపం, కానీ మొత్తం అంతా చెప్పేశాడు విజయసాయిరెడ్డి. వీళ్ల వల్లే జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిపోయాడు అని చెప్పేసి, వీళ్ల వల్లే వైసీపీ నష్టపోయింది అని చెప్పేసి ఆయన అనకుండానే అనేశాడు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పటికీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో ప్రేమ కురిపిస్తున్నాడని చెప్పుకోవాలి. ఆయన మాటలు నిష్ఠూరంగా ఉండొచ్చు, నీ పాదయాత్ర పనికిరాదు, నువ్వు ఏం చేసినా సరే నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేవు అని చెప్పేసి ఆయన మాటలు నిష్ఠూరంగా ఉండొచ్చు. కానీ ఏం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడో కూడా చెప్పాడు. అదే నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను, ఒక్కసారి మీరు అది వినొచ్చు. ఆయన మాటల్లోనే ఆయన చెప్పిన మాటే, ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి. 15 సంవత్సరాలుగా అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరు లాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు, ఆ కోటరీలో ఉన్నటువంటి చాలా మంది సభ్యులు పంది కొక్కుల్లాగా
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. 15 సంవత్సరాలుగా అంటే 2000 చూశారు కదా, ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు. ఈ కోటరీని జగన్మోహన్ రెడ్డి వదిలించుకుంటే తప్ప ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు అని చెప్పేసి విజయసాయిరెడ్డి సెలవిచ్చారు. అంటే ఈ కోటరీ వదిలిపెట్టేది లేదు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ వదిలించుకొని పక్కకు పంపించే అవకాశము లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు, ఆయన సీఎం అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి, వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, అవకాశమే లేదు అని చెప్పేసి ఓపెన్గానే చెప్పేశారు విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి మాటలను ఉద్దేశించి మీరేమంటారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన కోటరీ గురించి మాట్లాడిన మాటలు నిజమే అనుకుంటున్నారా? లేదా కేవలం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పార్టీలో నుంచి బయటకు గెంటేయటం వల్ల ఉక్రోషంతో విజయసాయిరెడ్డి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? విజయసాయిరెడ్డి కేవలం ఉక్రోషం వల్లే అలా మాట్లాడుతున్నారు అనుకుంటే 2024 ఎన్నికల ఫలితాల మాట ఏంటి? వీటన్నిటి మీద మీ ఉద్దేశాన్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.